అన్న మీ పేరన్న? నా పేరు మహాదేవన్ సార్. మహాదేవ్ ఏం చేస్తుంటారన్న? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గము. చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుండి వచ్చారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం ఏంటి ఆటో డ్రైవర్ అన్న మీరు? ఆటో డ్రైవర్ సార్. ఎప్పటి నుండి ఆటో చేస్తున్నారన్న? 1986 నుండి ఆటో డ్రైవర్ గా ఉన్నాను సార్. 86 నుండి ఆటో చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? ఆటో డ్రైవర్లు అంటే ఇంతకు మునుపు వచ్చేసి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఈ ట్యాక్సులు కానీ లైసెన్సులకు కానీ ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే ఉండేవాళ్ళమాట. అప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకున్నాము మా కష్టాలన్నీ కొద్దిగా. అప్పుడు ఈ ట్యాక్స్ ఆటో ట్యాక్స్ అనేది సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆటో ట్యాక్స్ కట్టడం తీసేసినారు. ఆటోకు ట్యాక్స్ లేకుండా చేసినారు. అదొకటి చేసినారు. మళ్ళీ చదువుకున్న తీసేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సార్ ఈ లేదు సార్, మన ఇంతకు ముందే వచ్చేసి 2014లో ఆటో ట్యాక్స్ రద్దు చేసి తీసేసినారు సార్. అదే విధంగా ఏం చేసినారంటే ఆటో డ్రైవర్లు చాలా మంది చదువుకున్న వాళ్ళకి మాత్రమే బ్యాడ్జ్లు అనేవాళ్ళమాట. ఆర్టీఓలో అది ఉండేదన్నమాట. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతుండేవారు. చదువుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఆటో ఫీల్డ్ లోనే ఉన్నారు. చాలా దాన్ని నమ్ముకునే బతుకుతున్నారని సార్ గారు చెప్పినప్పుడు చదువుకోకపోయినా కానీ 8వ క్లాస్ పాస్ అయినా, అప్పుడైతే మునుపు SLC పాస్ అయినా 10th క్లాస్ పాస్ అయితేనే వచ్చేదన్నమాట. మళ్ళీ 8th క్లాస్ వరకు పెట్టినారు. మళ్ళీ చదువుకోకుండా కూడా చాలా ఏళ్ళుగా సర్వీస్ ఉన్న వాళ్ళకి ఆయన బ్యాడ్జీలు ఇప్పించినారు సార్. మధ్యకాలంలో బ్యాడ్జీలు కూడా తీసేసినారు సార్. ఇప్పుడు ఆటోలు కూడా బ్యాడ్జీలు లేవు. ఇకపోతే మాకైతే ఆటోలు తోలుకునేదానికి కుప్పం నియోజకవర్గంలో రోడ్లు అవి బాగుండేవి కాదు సార్. చాలా మోసంగా ఉండేవి అనమాట. గత ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా? ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతుండడం సార్. ఆటోలో ఎవరు అసలుకి పేషెంట్లు కూడా ఆటోలో రాలేదు సార్. ముఖ్యమంత్రి గారు ఏదో మీ ఊరని చెప్పి మీరు అట్లా చెప్పదు, వాస్తవం చెప్పండి పర్వాలేదు. వాస్తవమే సార్. కుప్పంలో వచ్చేసి అది ఒక కక్ష సాధింపు దీనిగా వెళ్ళిపోయింది సార్. మాకు అది 5 ఏళ్లు గడిచింది మా పైన కక్ష సాధింపు. మున్సిపాలిటీ చేసామని చెప్తున్నారు, కుప్పాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాం. చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంనే పట్టించుకోలేదు. మేము ఒక 5 ఏళ్ళలో ఇంత బాగా చేసామని చెప్తాం. అదే చెప్తున్నాం సార్. కుప్పం అభివృద్ధి చేసేది ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేసి బిల్డింగ్ కట్టి వదిలేసినారు సార్. అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారన్నమాట. ఈ 5 ఏళ్లలో వీళ్ళు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేరు మాత్రం దానిపైన వేసుకున్నారు సార్. వాళ్ళ పేరు వేసుకున్నారు. మార్కెట్ కమిటీ పైన వాళ్ళ పేరు వేసుకున్నారు. కడా ఆఫీస్ పైన వచ్చేసి మా మండల్ వైజు పెద్ద కమ్యూనిటీ కాంప్లెక్స్ కట్టినారు సార్. MDO ఆఫీస్, MRO ఆఫీస్ అన్ని. ఆ బిల్డింగ్ అంతా మొత్తం ఫినిష్ చేసి ఇంకేం చేసి ఓపెన్ చేయాలి. అంత లోపల ప్రభుత్వం మారింది. వాళ్ళు వచ్చేసి వైఎస్ఆర్సీపీ అనేసి పేరు వేసుకున్నారు సార్. దాని గురించి మాకు ఆటో డ్రైవర్లు ముఖ్యంగా నిత్యం రోడ్ల మీద వెళ్తుంటారు కదా, గతంలో రోడ్లు బాగోలేవని చెప్తున్నారు. రోడ్లు బాగోలేకపోవడం వల్ల, గుంతలు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారండి మీరు? సార్ ఆటోకి వచ్చేసి మెయిన్ వచ్చేసి ఎవరినైనా పేషెంట్లు పిలుచుకోపోవాలన్నప్పుడు సకాలంలో తీసుకెళ్ళలేము మేమైతే. ఆ గుంతలు ఆ రోడ్లు బాగాలేని దాని వల్ల నిదానంగా పోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు సార్. మాకు సీసీ రోడ్లు వేసినారు. తార్ రోడ్ల కంటే అన్ని సీసీ రోడ్లు వేసి ఇది ఇప్పటికీ మొత్తం రోడ్లన్నీ బాగు చేసినారు. 9 నెలల్లోనే బాగు చేసినారు సార్. అన్ని బాగు చేసినారు సార్. ఈ 9 నెలల్లో చాలా వరకు అభివృద్ధి చెందింది. ఆ రోడ్ల వరకు అయితేనేమి, ఆటోలు అయితేనేమి, మాకు ట్యాక్సులు అయితేనేమి అవేవి లేకుండా చేసినారు. ఇప్పటికైతే మేము గ్రీన్ ట్యాక్స్. రోడ్లు గుంతలు ఉండడం వల్ల రిపేర్లు కావచ్చు, ఆటోకి రిపేర్లు ఎక్కువ అవుతుండేగా? అవును సార్. ఆటోలు మన పేషెంట్లు తీసుకునే పోలేమనుకుంటే ఇంకా ఆటోలు అయితే రిపేర్లు ఎక్కువ వచ్చాయి సార్. మేము సంపాదించేదానికంటే ఆటో ఖర్చు పెట్టే డబ్బులే ఎక్కువ ఉండేది అనమాట. అలాగే మనకి పెట్రోల్ డీజిల్ అనేది వచ్చేసి ఎక్కువ సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి మేము ఇంకా పెట్రోల్ డీజిల్ బండ్లు నడుపుకోలేకపోతున్నాం సార్. అటువంటి పరిస్థితి వచ్చింది సార్ మాకు. ఓవరాల్ గా గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అండగా ఉందంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే మాకు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారే మాకు అన్ని విధాలుగా చేసినారు సార్. CMAY లోన్లు అయితేనేమి, సబ్సిడీ లోన్లు అయితేనేమి, ఇవన్నీ వచ్చి ఆటో కార్పొరేషన్ లోన్లలో సబ్సిడీలో కూడా చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ఇచ్చేవారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ లోన్లు అనేది లేదు సార్. సబ్సిడీ లోన్లు అనేది తీసేసినారు. ఎవరికే కానీ హెల్పింగ్ లేదు కొనేది. కానీ మేము 10,000 ఇచ్చినామంటారు. కానీ ఆ 10,000 డబ్బులు ఆటో డ్రైవర్లు అండగా ఉన్నాము, 10,000 వాహన మిత్ర ద్వారా వేసామని చెప్తున్నారు. అది ఎవరికి పెడుతున్నారంటే 100 మందిలో ఎవరికో 20 మెంబర్స్ కి చేరుతుంది సార్. 80 మందికి అయితే చేరదు. 100 మందిలో ఎవరికైనా కానీ 20 మెంబర్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఈ 80 మందికి చేరదు. కాకపోతే రాష్ట్రం మొత్తము ఆటో డ్రైవర్లకు మేము ఇచ్చినామంటారు. కానీ అట్లా ఒకరి ఇద్దరికి వచ్చే డబ్బులు కూడా ఆటోలు మరమ్మతులు చేసుకునే దానికో, ట్యాక్సులు కట్టుకునే దానికో దానికి వెళ్ళిపోతా ఉండేది. కానీ ఆటో డ్రైవర్ తిని బతికే పరిస్థితుల్లో ఏమి లేదు సార్. అప్పట్లో ఈ ప్రభుత్వం మాకైతే బాగుంది సార్. అన్ని విధాలా సహకరిస్తా ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఓపెన్ చేసినారు, BC కార్పొరేషన్ అనేసి. అందులో లోన్లు కూడా పెట్టి ఇస్తున్నారు. ప్రతి కార్మికునికి ఆటో ఇస్తున్నారు. TNTC బాగా వర్క్ చేస్తా ఉంది. ఇప్పుడు స్టేట్ వైజ్, జిల్లా వైజ్ స్ప్రెడ్ అయింది. బాగా యూనియన్ నుండి అందరికీ లాభసాటిగా ఉంది సార్. అన్న మీ పేరన్నా?
నా పేరు వెంకట రవీంద్ర. ఆటో డ్రైవర్ అన్న మీరు? ఆటో డ్రైవర్ నేను. ఆటో వేస్తుంటారు కదన్నా, రోడ్లు ఎట్లా ఉన్నాయి ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? గత ప్రభుత్వంలో అయితే రోడ్లు అసలు మరీ దారుణంగా ఉండే, గోతులు ఉండే. నిన్నే గుడివాడ వెళ్ళాను, చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ రోడ్లు మాత్రం మరమ్మతులు చేసి చాలా బాగున్నాయి రోడ్లు. గుడివాడ రోడ్ అంటే కంకిపట్టు గుడివాడ వెళ్ళే రోడ్డు ఇప్పుడు చాలా బాగుంది. ఎట్లా ఉండదు ఆ రోడ్డు? అసలు ఆ రోడ్డు వెళ్తే అసలు బళ్ళు పడిపోయేటట్టు విధంగా ఉండే. అసలు బళ్ళు అసలు రిపేర్, టైర్లు ఊడిపోవడం కానీ మొత్తం ఎటు జడ్ బాగా. వల్ల ముఖ్యంగా ఆటో వాళ్ళ డ్రైవర్లు మీకు ఆటోకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారన్న? బేరింగ్లు పగిలిపోతాయి, కప్పులు బాల్సిపోతాయి, ముందు అసలు బండిలో జనాలు కూర్చోలేరు. ఏమనేవారు గత గవర్నమెంట్ లో? అదే గుంతల మీద వెళ్ళేటప్పుడు ఆటోలో పాసింజర్స్ ఉంటారు కదా కూర్చొని, వాళ్ళు ఏమనేవారు గుంతల నుండి వెళ్ళేటప్పుడు? వాళ్ళు ఏం చెప్పుకుంటారన్న కష్టాలు మామూలుగా చెప్తుంటారు, ఎప్పుడు వేస్తారు ఈ రోడ్డు, ఏంది ఎట్లా ఉందని చెప్పి అనుకునేవారు, మాట్లాడుకునే వాళ్ళు. ఈ ఆ ప్రభుత్వంలో అసలు ఈ బాగుపడింది ఏం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం రోడ్లు చాలా బాగున్నాయి. ఈ 9 నెలల్లో వేసారా? చాలా బాగున్నాయి. సంక్రాంతిలో పూర్తి చేస్తాం, గుంతలన్నీ పూడుస్తాం అన్నారు కదా. అవును అన్నారు. గుడివాడ రోడ్డు ఎప్పుడు నుండి అలా ఉండేది? అప్పుడు నాకు తెలిసి దగ్గర 5-6 సంవత్సరాల క్రితం నుంచి అలాగే ఉండేది. రోడ్లు వేయలేదు. అయితే రోడ్లు వేయలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి. రోడ్లు అది బాగుంది. భీమవరం రోడ్డు కూడా చాలా బాగుంది. భీమవరం రోడ్డు కూడా అంతకుముందు బాగుండేది కాదు, అది కూడా చాలా బాగుంది రోడ్డు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు అండగా ఉందా, గత ప్రభుత్వం అండగా ఉందా? ప్రభుత్వం అప్పుడు వాళ్ళు 10,000 కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు 100 మంది, ఇప్పుడు ఒక 1000 మంది డ్రైవర్లు ఉన్నారు అనుకో అన్న, అందులో 100 మందికి డబ్బులు పడ్డాయి, మిగతా 900 మంది డబ్బులు పడవు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆటో డ్రైవర్లకు అండగా మేము ఉన్నాము, వాహన మిత్ర ద్వారా 10,000 వేసాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమి వేయట్లేదని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. వచ్చి 7 నెలలే కదా అవుతుంది, చూడాలిగా, వెయిట్ చేయాలిగా. ఇప్పుడు అంతా లాస్ట్ బడ్జెట్ లో ఉంది కదా, చూసుకోవాలి, మనం కూడా గమనించాలి. అన్ని ఎలా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఎలా పరిపాలిస్తున్నారు? బాగానే ఉంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. బాబా మీ పేరు? నా పేరు జయరాములు, మాదాల జయరాములు. జయరాములు ఎక్కడి నుండి వచ్చారు బాబా మీరు? నేను రాణిగారితో వారధి స్టాండ్ ఆటో డ్రైవరా బాబా మీరు? మరి ఎలా ఉన్నాయి రోడ్లు, ఎట్లా ఉన్నాయి? మీరు ఆటో ఎప్పటి నుండి వేస్తున్నారు ఆటో? మేము 15 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. 15 సంవత్సరాల నుండి వేస్తున్నాం. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంత ముందు కూడా ఆటోలో వేసేవాళ్ళం. మరి 15 ఏళ్ళు పెట్టి ఆటో వేస్తున్నారు. ప్రెసెంట్ ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి? రోడ్లు బాగా, ఇది వరకు పోయిన ప్రభుత్వంలో గోతులు, అన్ని గోతులు, రోడ్లు బాగుండేవి కాదు. బండి వెళ్ళాలన్నా కానీ చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ రోడ్లు అక్కడ బాగు చేశారు. ఇప్పుడు బాగానే తోలుతా, నడుపుతా, మాకు భయం లేకుండా వెళ్తున్నాం. వచ్చిన తర్వాత రోడ్లు వేసారంట. రోడ్లు బాగానే ఉన్నాయి. అంతకుముందు వెళ్ళాలంటే ఎక్కడ చూసినా గోతులే, ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ గోతులు రెడ్డి, అది అందరికి తెలిసిందే, మేము చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా రోడ్లు పట్టించుకోలేదు బాబాయ్, రోడ్లు పట్టించుకోలే. వాళ్ళు ఏదో వాళ్ళ పనులు, వాళ్ళు ఏదో పప్పం గడుపుకొని 5 సంవత్సరాలు వాళ్ళు చేసుకొని పోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటనే చూసింది ఏం లేదు. ఏంటి డ్రైవర్లు చూసింది అప్పట్లో వచ్చేసి కేసులు రాస్తే 4,000, 8,000, 20,000 కూడా రాశారు ఆటో వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉన్నాయి కేసులు? ఇప్పుడు ఏం లేవు కేసులు అనేది ఏం లేదు. మరి ఏ ప్రభుత్వం అండగా ఉంది ఆటో డ్రైవర్లకి? ఆటో డ్రైవర్లకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంది. లేదు, జగన్ ప్రభుత్వమే అండగా ఉండేది. 10,000 వేసేవాళ్ళు సంవత్సరానికి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం వేయట్లేదని చెప్తున్నారు. మరి 10,000 వేసాడు, 10,000 వేసాడు, 20,000 తీసాడు. 10,000 వేసి ఎవరికా కళ్ళనీళ్ళు తుడిచాడు. మళ్ళీ యువతలు వచ్చేసి 20,000 కేసు రాశారు. అప్పటికి ఏమైంది? 10కి 10 మేమే కట్టాంగా. అది వరకు 135 రూపాయలు కేసు రాస్తే, అంతకుముందు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో 135 రూపాయలు కేసు రాస్తే. ఇప్పుడు జగన్ వచ్చేసి 2,000, 3,000, 4,000, 20,000 దాకా పోయింది. ఏంటి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసింది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కేసులు అనేది కూడా ఏం లేదు. మాకు ఇబ్బంది అనేది ఏం కలగల. ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఆటోలు తిప్పుకుంటున్నారు, కిరాయిలు కూడా కొంటున్నాయి. ఇంటికి కూడా ఇబ్బంది లేకుండా తిరుగుతున్నాయి. ఇంతకు ముందు ఇంటికి కూడా జరిగేది కాదు. చూసుకున్నాడు, అంతా బాగా పరిపాలించాలని చెప్పుకున్నాడు ఆయన. అంతా పరిపాలించి ఆయన చెప్పుకోవటమే, ప్రజల్లో ఏమీ లేదు. ఆయన చెప్పుకోవటమే కానీ ప్రజల్లో చెప్పాలి కదా. ఏమనేవారు మీరు అప్పుడు గత ప్రభుత్వంలో ఆటో ప్యాసింజర్లు ఎట్లా ఫీల్ అయ్యేవారు ఆ గుంతల రోడ్లలో వెళ్ళటం? ఇంకా నిదానంగా తప్పదు, పట్టకూటికి అన్నట్టు
మేము తప్పదు నిదానంగా స్లోగా దింపుకొని వెళ్ళేది ఏంటి 10 నిమిషాలు పోయేదంటే 20 నిమిషాలు వెళ్తున్నాం. అట్లా చేసాం. అప్పుడు చేసినా కానీ కిరాయిలు ఉండేవి కాదు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిరాయిలు అసలు ఉండేవి కాదు. అందరూ రోడ్డు మీద కాపలు కాసి ఉన్నోళ్ళే. కానీ ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే ఆటో డ్రైవరు పోయి ఇంట్లో బియ్యం బేసిలో పోసుకొని బియ్యాన్ని కూరగాయలకి వెళ్ళినా సంపాదించుకొని వస్తున్నాడు. ఇది వరకు లేదు.